నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు ఉన్నారు. అయితే వారితో ఈరోజు డిస్కస్ చేయబోయే ఒక వైరల్ వీడియో గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మనం కొన్ని సందర్భాలలో కొంతమంది స్వామీజీలు విభూతి తీయడం కానీ, లేపోతే శివుడి లింగం మింగి లేపోతే అది తీయటం కానీ, ఇలాంటివి కొన్ని అద్భుతాలు చూస్తూ వచ్చాం. అలాగే కొంతమంది ఇవన్నీ ఫేక్ అని చెప్తూ రావటం కూడా మనం అనేక వీడియోస్‌లో చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు ఈ మధ్య రీసెంట్‌గా ఒక వీడియో వైరల్ అవుతుంది. అది కర్ణాటకలో జరిగింది. దేవుడి పేరు చెప్పుకొని పూజలు, హోమాలు ఇదొక రకమైన దోపిడీ అయితే, ఇప్పుడు ఏకంగా తామే భగవంతుడితో సమానం, తామే భగవంతుడు అని ప్రచారం చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పాద పూజలు అని చెప్పి కూడా ఈ మధ్యన ట్రెండింగ్‌లో ఉన్నాయి. వాటికి లక్షలు విలువ చేసే రుసుము కలెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇదే క్రమంలో ఈ కర్ణాటకలో జరిగిన ఒక ఇన్సిడెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియో ప్రస్తుతానికి నేను చూపిస్తాను. కొంచెం సైడ్‌లో మీకు ఫుల్ వీడియో కూడా వేస్తారు. మీకు కనిపిస్తుంది అనుకుంటాను. సో అది ఏంటంటే, ఏకంగా ఆ స్వామీజీ అని పిలువబడే అక్కడ కొంతమంది శిష్యులు ఉన్నారు. స్వామీజీ శివుడి లింగం పైన ఏకంగా తన 2 పాదాలు పెట్టి పాలు అభిషేకం ఆయన కాలు మీద నుంచి లింగం మీద పడేలాగా చేసుకుంటూ ఉన్నారు. అసలు ఏంటి, నిజంగా దేవుడి భక్తి పిచ్చెక్కిపోయి ఉన్నారా జనాలు, లేకపోతే ఇవి ఒక రకమైన ప్రాసెస్లు ఉన్నాయా ఏంటి అనేది కనుక్కుందాం. నమస్కారం అండి. శుభాశీస్సులమ్మా. సో దేవుడు అంటే ప్రతి ఒక్కళ్ళకి నమ్మకం ఉంటుంది. అది ఏ రిలీజియన్ అయినా ఏదైనా సరే. కానీ కొన్ని యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉంటూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఈ వీడియో వైరల్ అవ్వటం. సో ఏకంగా శివుడు నెత్తిన కాళ్ళు పెట్టేసి పాద పూజ చేయించుకుంటూ ఉన్నారు. ఏంటి అసలు ఇది? పోయే కాలం వచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే, ఆ పరమశివుడి శివలింగ కృతిలో ఉండి మనల్ని అనుగ్రహించేటటువంటి ఆ లింగాకారం మీద ఆ రకంగా కాళ్ళు పెట్టి పాద పూజలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ పోయే కాలం వచ్చిందేమో అనుకుంటున్నా నేను. ఎందుకంటే పురాణంలో నేను చదివినప్పుడు భక్త కన్నప్ప అనేటటువంటి ఒక తెలివిలేని అమాయకుడు, అంటే ఒక వేటగాడు, ఆ పరమశివుడికి కళ్ళలో నెత్తురు ధారలుగా కారుతోంది, అయ్యయ్యో నా కళ్ళు పెట్టాలి అని ఒక పిచ్చి అమాయకత్వంతో తన శరముతో కళ్ళు తీసి కన్ను పెట్టే విధంగా ఇంకో 2వ కన్ను పెట్టేటప్పుడు ఆ స్థలం ఎక్కడో అని తెలియక ఇబ్బంది పడతానేమోనని తన కాలి బొటను వేలిని అక్కడ పెట్టి కన్ను తీసి అక్కడ దాన్ని నిర్మాణం గావించిన తరువాత పరమశివుడి సాక్షాత్కారాన్ని పొంది అగ్రగణ్యుడిగా పేరు పొందాడు. ఇప్పుడు ఆ కథనే అంతకుముందు భక్త కన్నప్ప అని కృష్ణరాజు గారు తీశారు. ఇప్పుడు మన మంచు విష్ణు అనుకుంటా అదే సినిమాని తెరకెక్కించారు. అది ఇంకా రాలేదు. ఇది భక్తికి సంబంధించినటువంటి ఒక విధానం. కానీ ఒళ్ళు కొవ్వెక్కి బాగా బలిసి ఆ నెత్తికెక్కి అంటే నేనేం చేసినా సరిపోతుంది అన్న విధంగా ఆ శివలింగం మీద కాళ్ళు పెట్టి పాద పూజ చేయించుకోవడం అంటే పోయే కాలం వచ్చింది అని అంటా నేను. ఖచ్చితంగా అంటా నేను. ఇప్పుడు మరి ఇటువంటి దీన్ని చూసినటువంటి ఈ హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు, మొన్న హైందవ శంఖారావంలో మన హైందవాన్ని, మన హిందూ తత్వాన్ని కాపాడుకోవాలి అని అనుకునే వాళ్ళు, మరి వీళ్ళంతా ఈ వీడియో చూసిన తర్వాత ఏ చర్య తీసుకుంటున్నారు, ఏ రకమైన చర్య తీసుకుంటున్నారు? హిందూ తత్వ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళ మీద ఏ చర్య తీసుకుంటున్నారు? తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. అక్కడ ఆస్తులు కాపాడుకోవాలి, భూములు కాపాడుకోవాలి, మాన్యాలు కాపాడుకోవాలి, దేవాలయాలకి సంబంధించినటువంటి ప్రతిదీ కాపాడాలి అని అనే ప్రతి ఒక్కళ్ళకి నా విన్నపం ఏమిటంటే, వీడిని మీరేం చేస్తారు? నేను వీడు అనే అంట. ఒకసారి అంత నీచ స్థితికి దిగజారిన తర్వాత గౌరవించి నేను భగవంతుణ్ణి అవమానపరచలేను. హైందవ శంఖారావంలో శంఖాన్ని పూరించినటువంటి ప్రతి హిందువు, ఆ స్టేజ్ మీద ఉన్న ప్రతి మత గురువు, మీరంతా ఇది చూసిన తర్వాత ఏ రకంగా ఆ మనిషికి శిక్ష వేస్తారు? ఎందుకంటే అక్కడ భగవంతుని అవమానించాడు, హైందవాన్ని అవమానించాడు, హిందూ తత్వాన్ని అవమానించాడు, పరమశివుణ్ణి అయితే ఇంత నీచంగా అవమానించాడు. ఏం చేయాలి? ఇదంతా ఏమిటంటేనమ్మా, వాళ్ళ ఉనికిని మరింత పెంచుకోవడం కోసం
వాళ్ళకి సంబంధించిన కొంతమందితో కలిసి ఈ రకమైన విధానం చేస్తారు. ఓకే. ఇది పూర్తిగా చాలా తప్పు, చాలా చాలా తప్పు. ఎందుకంటేనమ్మా పరమశివుడమ్మా లింగాకారుడు, శివలింగంలో మనకి దర్శన భాగ్యం ఇచ్చి మనకి కటాక్షాన్ని ప్రసాదిస్తున్నటువంటి అపర కరుణామూర్తి ఆయన. ఉప్పొంగిపోతాడు నువ్వు తప్ప దిక్కు లేదు అంటే, పిచ్చివాడై అడిగినవన్నీ వరాలిస్తాడు, మళ్ళీ శ్రీ మహావిష్ణువు ఇచ్చి కాపాడతాడు. అంతటి మహామహిమాన్వితుడు ఈశ్వరుడు అంటే చెప్పడానికే అలవలేదమ్మా. అటువంటి పరమశివుడి మీద కాళ్ళు పెట్టి పాదపూజ చేసుకోవడము అంటే పాడే ఎక్కడానికి సిద్ధమయ్యాడు అని నా మనోభావన. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, హైందవ శంఖారావంలో పాల్గొన్న ప్రతి ఒక్క హిందువు, ఇది చూస్తున్న ప్రతి ఒక్క హిందువు దయచేసి మీ కంఠం విప్పండి, మీ అడుగు ముందుకు వెయ్యండి. భగవంతుణ్ణి ఈ రకంగా పరమ నీచంగా చూపించినటువంటి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హైందవం అంటే ఏమిటో తెలియపరచండి, హిందూ తత్వం అంటే ఏంటో తెలియపరచండి, మనం దేనికోసం ఉన్నామో తెలియపరచండి. మీ ద్వారానే అడుగుతున్నాను నేను. అట్లీస్ట్ ఇప్పుడు ఆయన శిష్యులుగా చెప్పుకునే వాళ్ళైనా ఏది చెయ్యొద్దు, ఏది మంచి ఏది చెడు అనేది కొంచెం ఉంటుంది కదా, అది కూడా పాటించకుండా అందరూ కలిసి అక్కడ ఆయన పాదాలకి పైగా శివుడి పైన పాలు పోసేది నీళ్లు పోసేది ఉంటుంది కదా, దాని మీద నుంచి జాతని ఇది కూడా వాళ్ళు సరిచేసి ఇంకా పడట్లేదు అని చెప్పి అడ్జస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే అసలు పిచ్చి ఏమంటారు, దేవుడి మీద భక్తి అనుకోవాలా, లేకపోతే వాళ్ళ అమాయకం అనుకోవాలా, లేకపోతే వాళ్ళని హిప్నటైజ్ చేసి తన వైపు తిప్పుకొని 4 మాటలు చెప్పి వాళ్ళని లోబరుచుకొని ఈ రకమైన చర్యలకి పూనుకొనేలా చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చేసింది ఏమిటయ్యా అంటే నీచ స్థితికి దిగజారడం. ఎందుకంటేనమ్మా భూమి మీద మనిషి అనేవాడు అంటే మలమూత్రాలు విసర్జించే శరీరం, రక్త మాంసాలతో కూడిన దేహం, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో కూడుకొని ఉన్నటువంటి మానవ జన్మ. ఎక్కడవుతాడమ్మా దేవుడు? ఎక్కడవుతాడు దేవుడు? ఆయనకి అసలు రూపమే ఉండదు, ఆయన ఒక విధంలోనే ఉండడు, ఎక్కడైనా ఉంటాడు, ఎందులోనైనా ఉంటాడు, ఏ రకంగా అయినా ఉంటాడు, ఎలాగైనా వస్తాడు. అటువంటి వాడు ఆ మహానుభావుడు. అటువంటిది మనకి కొన్ని రూపాలలో మనల్ని కాపు కాస్తున్నాను అని తెలియపరిచినటువంటి విధానాల్లో ఉన్నటువంటి అపర పరమేశ్వరమూర్తి ఈశ్వరుడు ఆయన్ని పట్టుకొని ఈ రకంగా అవమానించడం అంటే పిచ్చి పీక్స్కెళ్ళింది అనుకోవాలి. అంతేకాక వాళ్ళకి అనునయంగా 10 మంది కలిసి ఈ రకమైన చర్యలు ఉపక్రమించారు అంటే ఇంతకన్నా దారుణం అనేది ఉండదు. దయచేసి హైందవ శంఖారావంలో మీరు ఏదో డిక్లరేషన్ ఇచ్చి ఇవి కావాలి అవి కావాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి, అవి కాపాడాలి ఇవి కాపాడాలి, ఇంతగా మీరు బాధపడ్డారుగా, ముందు పరమశివుడికి జరిగిన అవమానాన్ని మీరు వేలెత్తి చూపించండి, మొత్తం కదలిరండి. హైందవ శంఖారావానికి వచ్చినటువంటి వాళ్ళలో 0.01% వచ్చినా వాళ్ళకి సరైన సమాధానం దొరుకుతుంది, మొత్తం రావక్కర్లా. అయితే ఈ భక్తులను ఉద్దేశించి మీరు ఏం చెప్తుంటారు? మామూలుగా ఇప్పుడు ఇదొక్కటే అని కాదు, వెలుగులోకి రాని ఎంతో మంది ఈ మధ్య కాలంలో అదేంటి పసరు మందు పెడతామని కానీ, లేకపోతే మీ కడుపులో మందు ఉంది అందుకే మీరు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అని కానీ చెప్పి వీటికి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నమ్మేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు బతుకుతూనే ఉంటాడమ్మా. ఇవన్నీ ఏవైతే చెప్తున్నావో వీటన్నిటిని దయచేసి తీసుకెళ్లి తొంగలో తొక్కి కాలి బూడిద చేసి భస్మంగా మారిస్తే మంచిది. నెంబర్ 1. నెంబర్ 2, అమ్మ ఒక్క మాట చెప్తున్నా, ఏ మనిషికైనా ప్రత్యక్ష దైవాలు కన్న తల్లిదండ్రులు. దయచేసి ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ఎంత నీచానికి ఒడిగట్టి ఎంత నీచమైన పని చేసినా కడుపులో పెట్టుకుని కాచేవాడు కన్న తండ్రి. ఏ స్థితిలో ఉన్నా కన్న తండ్రిని కూడా మించి కడుపులో పెట్టుకుని కళ్ళల్లో పెట్టుకుని గుండెల్లో దాచుకునేటటువంటి మహామహిమాన్వితమైన శక్తి మన మాతృమూర్తి, మన తల్లి, మన అమ్మ. సో వీళ్ళని పూజించుకోండి, వీళ్ళని గౌరవించుకోండి, కళ్ళల్లో పెట్టుకుని చూసుకోండి, వాళ్ళు చక్కగా చూస్తారు. అడిగితే అమ్మ అన్నం పెడుతుంది, నాన్న నాకు ఇది కావాలి అంటే నాన్న ఇస్తాడు. ఈ ఇద్దరు ప్రత్యక్ష దైవాలు. తదుపరి
భగవత్ స్వరూపం. మీ ఇంటి ఇలవేల్పు అంటే మీ అమ్మగారు చెప్పారు, నాన్న ఇది మన ఇలవేల్పు అని, తండ్రి చెప్పారు ఇది మన ఇలవేల్పు అని. దాన్ని అనుసరించండి, ఆ భగవంతుణ్ణి నమ్మండి, ఆ చేతులతో ఆ భగవత్ స్వరూపానికి మొక్కండి, ఆ చేతులతో ఆ భగవత్పాదాలు పట్టుకోండి, ఆ నాలుగుతో ఆ భగవన్ నామస్మరణ చేయండి, చాలు మీకు మంచి జరుగుతుంది. నాలాంటి వాళ్ళని ఒక సలహాదారుడుగా తీసుకోండి. నన్ను నమ్మితే వస్తుందమ్మా, బూడిద వస్తుంది. అదే భగవంతుడి నమ్మితే జీవితం బంగారుమయం అవుతుంది. నేను ఎవరికి చెప్పినా ఇదే చెప్తా, దయచేసి మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం అని చెప్పి మోసపోయి మీ జీవితాలని, ప్రత్యేకించి తల్లులని, ఆడవారిని, మీ మానాల్ని దోచుకునేటటువంటి వాళ్ళ జోలికి వెళ్ళి తదుపరి ఏడుపు మాత్రమే మిగిలేలాగా మీ జీవితాలు మార్చుకోకండి. మందు పెడితే పోతుంది, ఇది ఇక్కడుంది. నిజానికి వీళ్ళకి శక్తి ఉంటే గాంధీ ఉస్మానియా ఆసుపత్రుల్లో చచ్చినంత మంది ఉన్నారు, పోయి చేసి చావచ్చుగా, ఆ రోగాలన్నీ తగ్గించచ్చుగా, అన్యాయం అయిపోతున్న ఆడపిల్లలందరినీ బాగుపరచచ్చుగా, మరణశయ్య మీద ఉన్నటువంటి వాళ్ళని ఒక్క దెబ్బకి లేపచ్చుగా. అవి చెయ్యరు, ఇవి మాత్రం చేస్తారు. ఒక్కటేనమ్మా చెప్పేది, ఆది మధ్య అంత మూల రహితుడు భగవంతుడు. ఆయన